గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి దగ్గర షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇలా భగ్నం చేయడం మీద మీరేమంటారు? అనడానికి ఏముందండి, మొన్నకి ఈవెంట్ జరిగింది, నిన్నకి ఈవెంట్ జరిగింది. ఆబ్వియస్లీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఇట్లే కంటిన్యూ అయితే, జనాలలో ఈ యాజిటేషన్ ఇంకా ఎక్కువ అయితే, మోడీ విజిట్ ఉంది, వీటన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తుందని వాళ్ళకు తెలుసు. ఆబ్వియస్లీ చంద్రబాబు గారి గురించి తెలిసిందే, పబ్లిక్ మీద కంటే శ్రద్ధ ఆయనకు పబ్లిసిటీ మీద ఎక్కువ. బలవంతంగా కూడా దీక్ష భగ్నం చేశారు. జగన్ దీక్ష పైన కూడా మాకు అనుమానం ఏదైతే ఉందో అధికార పార్టీ నిజానికి ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిది. కానీ ఆ బాధ్యతను ఆయన విస్మరిస్తే ఆ భారాన్ని తన భుజాన వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ విషయాన్ని అభినందించాల్సింది పోయి దున్నపోతు మీద వాన పడినట్టు చంద్రబాబు గారు కనీసం చలనం లేకుండా వాళ్ళ మంత్రుల చేత హీనమైన వ్యాఖ్యలు చేయించారు. ఏం చెప్తారండి అలాంటి మనిషి గురించి? రుణమాఫీ చేస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అని పచ్చి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చిన ఈయన ఒక నాయకుడేనా? ముఖ్యంగా ఏదైతే ఉందో ఢిల్లీ నేతల నుంచి మీరు ఒక డిమాండ్ కోరారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి, కానీ భవిష్యత్తులో ఎలా పోరాడబోతా ఉంది ప్రత్యేక హోదా మీద? జగన్మోహన్ రెడ్డి గారు తన చేతనైనంతగా ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ ఈ 2 సంవత్సరాలు, ఈ 1.5 years నుంచి చేస్తూనే ఉన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దీక్ష వల్ల హామీ ఇవ్వలేకపోతే ఈ పోరాటం కూడా ఈ దీక్షతో ఆగదు. జగనన్న రికవర్ అవుతారు, మళ్ళీ ఈ పోరాటం కొనసాగుతుంది.